చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం, లోకేష్ గారి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను. మరి మన కూటమి ప్రభుత్వం యొక్క మొదటి 100 రోజులు దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ వారం రోజులు కూడా మరి ఈ కార్యక్రమం సందర్భంగా వేదిక మీద ఉన్న నా మిత్రులు, కూటమి నాయకులు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 50-60 రోజులు నిద్రలేని రాత్రులు, ఒక 10-15 రోజులేమో వరదలతో ఇంటి బయట రాత్రులు ఆయన గడపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 50 రోజులు నిద్రలేని రాత్రులు ఎందుకన్నానంటే, ఏ రాష్ట్రమైనా సరే ఇంత ఆర్థికంగా కుదేలైపోయి ఏ ప్రభుత్వం కూడా ఉండదని చెప్పేసి భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయి అసలు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని నెట్టారని చెప్పేసి మనం చేస్తాను. మీరెంత పెద్ద గొప్ప విజయాన్ని అందించారు కూటమి పార్టీలకి. చరిత్రలో ఎవరు ఊహించుంటారు 164 మంది గెలుస్తారని. మీ అందరి ఆశీర్వాదం, తల్లులందరూ కూడా చల్లని దీవెనలతో గెలిచాం. మాకు చాలా చేయాలని ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము వింటూ ఉంటాం కదా, ఆ వయసులో కూడా కష్టపడుతూ ఒక నిబద్ధతతో, ఒక